మన దేశంలో ఏకకారక పన్ను విధానం ఉందో జిఎస్టీ అంటాం. ఇక్కడ ఏకకారక సిద్ధాంతాన్ని బిఎస్టీ ఎబ్బే అంటాం. బి అంటే బీని, ఎస్ అంటే స్టెర్న్, టీ అంటే టెర్మన్, ఎబ్బే అంటే ఎబ్బింగ్ హౌస్. ద్వికారక సిద్ధాంతం. ద్వికారక స్పీర్ మ్యాన్. ప్రతి మ్యాన్లో ద్వికారకాలు ఉంటాయి, మంచి కారకం, చెడు కారకం. ద్వికారక సిద్ధాంతం స్పీర్ మ్యాన్. నెక్స్ట్ బహుకారక సిద్ధాంతం. బహుకారులు తార్ రోడ్లను పోతాయి. సో బహుకారక సిద్ధాంతం తారండైక్. బహుకారులు తార్ రోడ్లో పోతాయి. సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్. సన్ కిరణాలు ఒకరి మీద పడవు, సామూహికంగా పడతాయి. సామూహిక కారక సిద్ధాంతం. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. గిల్ఫర్డ్. ప్రజ్ఞ కలిగిన స్వరూపాన్ని గిల్ఫర్డ్ గిల్లాడు. బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం హోవర్డ్ గార్డ్నర్కి ఒకే రకమైన పని తెలిసి ఉంటే సరిపోదు, ఆయనకి బహుళ ప్రజ్ఞ తెలిసి ఉండాలి. మొక్కలను పెంచడం కావచ్చు,